హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరందరూ? ఈ మధ్యకాలంలో వీడియోలు చేయడం తగ్గించేశానండి, కొంచెం పని ఒత్తిడి. అందుకని ఇవైతే మొక్కజొన్న పొత్తులు చూస్తున్నారు కదా. ఆటోల మీద అయితే మైకులు పెట్టుకొని మరీ చెప్తున్నారండి, 100కి 4, 100కి 5 అని. మా వారు బజార్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చారు 100 రూపాయలకని. చాలా ఎక్కువే వచ్చాయి అనుకోండి. కానీ మనం ఈ మొక్కజొన్న పొత్తులు తింటే మనకి ఆరోగ్యపరంగా కొన్ని ప్రయోజనాలు అయితే ఉంటాయి అన్నమాట. అందుకని ఉడకబెట్టుకొని తిందామని చెప్పేసి ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను. చాలా బాగున్నాయి. మన బజార్లో వాళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర తీసుకుంటే ఎంత టేస్ట్ వస్తాయో మనం కూడా ఇంట్లో వండుకుంటే అంతే టేస్ట్ అయితే ఉన్నాయి అన్నమాట. నేనైతే వేడి నీళ్ళు అయితే పెడుతున్నాను. దాంట్లో కాస్త కల్లుప్పు వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కల్లుప్పు వేస్తున్నానండి. మనకి అవి లేతగా ఉన్నాయి కాబట్టి గింజలు కూడా మంచి హెల్తీగా ఉన్నాయి. అందుకనే వేడి నీళ్ళల్లో కొంచెం కల్లుప్పు వేస్తే అదంతా గింజలకు పట్టేసింది అనమాట, ఉప్పుగా బాగుంటాయి. అందుకని నేనైతే మొత్తానికైతే వేడి నీళ్ళు పెట్టేశాను. ముందుగా మీరందరూ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఉండాలండి. మీ సపోర్ట్ వల్లే మేము ఇప్పుడు దాకా ఉన్నామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరి ఛానల్స్ ఉంటాయో ఎవరి ఛానల్స్ పోతాయో కూడా తెలియటం లేదు. అందుకని మీరందరూ ఆదరిస్తున్నారు కాబట్టి మేమైతే నిలబడగలిగాము. అందుకని మీరందరూ మాకైతే సపోర్ట్ అయితే చేయండి. మొత్తానికి గింజలు అయితే చూడండి ఎలా ఉన్నాయో, చేతులతో చాలా ఈజీగా తిరుగుతున్నాయి అంటే లేతగా ఉన్నాయి కంకులు అయితే. చూడండి, వేడి నీళ్ళలో వేసేస్తున్నాను. తొందరగా ఉడికిపోతుందండి వేయటం వలన. అయితే మనం ఈ లోపల అది ఉడికే లోపల ఖాళీగా ఉంటాం. ఎందుకని ఒక నిమ్మకాయ కట్ చేసుకొని, చెట్టు కూడా ఉందండి, కాకపోతే కాయ బాగా పండింది, కొన్ని పచ్చిగా ఉన్నాయి. పండుకాయ తీసుకొచ్చుకున్నాను నేనైతే చెట్టుకి దగ్గరికి వెళ్ళి. కొంచెం ప్లేట్లో కొంచెం కారం, ఉప్పు కొంచెమేనండి, 2 కాబట్టి కొంచెమే, ఉప్పు వేసుకొని కొంచెం కారం ఈ 2 కలిపి కొంచెం కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నీళ్ళల్లో వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట. దానికి కట్ చేసిన నిమ్మ ముక్కలు రెడీగా పెట్టుకోవాలి. అప్పుడప్పుడు కలుపుకోవచ్చులే కానీ మీకు చూపించడం కోసం నేను ఇలా తయారు చేసి పెడుతున్నాను. ఈ లోపల ఇవైతే శుభ్రంగా ఉడికేసినాయండి. మీతో చెప్పినంత సేపట్లో చూపిస్తున్నా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయినాయో. ఇదిగోండి, ఇవన్నీ ఒకసారి మనం తినలేము కాబట్టి అలా ఉంచుకోవటం వల్ల ఏమి నష్టం అయితే ఉండదు. 4-5 రోజుల దాకా బాగా ఫ్రెష్గానే ఉంటాయి. రోజు 2 ఉడకబెట్టుకొని తినొచ్చు అని చెప్పేసి ఒకసారి ఒక 100 రూపాయలకి అయితే పట్టుకొచ్చాడనమాట. మొత్తానికైతే ఉడికిపోయినాయండి కండలు. బయటికి తీస్తున్నా చూడండి. ఉడుకుతుంటే మంచి వాసన అయితే వస్తుంది. వాటిని ఉప్పేసి ఆ ఫ్లేవరు దాని మీద కొంచెం నిమ్మకాయ, ఉప్పు, కారం, ఆ టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి అలా అప్లై చేస్తున్నాను వీడియోలో చూపించినట్లుగా. మనం బయట కొనుక్కొని తింటే ఎలా ఉంటుందో మన ఇంట్లో చేసుకున్నా కూడా అలాగే ఉంటుంది అన్నమాట. కాకపోతే వేడివేడిగా ఉంది, అయినా సరే తినాలని తొందరలో. చూడండి చాలా బాగుంది. అయితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి. మనకి ఏ సీజన్లో వచ్చి ఆ సీజన్లో తినాలి కదా, అందుకని మేమైతే ఇలా ఉడకబెట్టుకొని మేమైతే తింటున్నాం అనమాట. మొత్తానికైతే పావు గంటలోనే అయిపోయిందండి ఈ పని అంతా. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.